హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేస్తాం. అయితే 2004లో ఇండియన్ గవర్నమెంట్ అనేది క్లాసికల్ లాంగ్వేజెస్ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అయితే 2014 వరకు 6 క్లాసికల్ లాంగ్వేజెస్ని అయితే రికగ్నైజ్ అయితే చేయడం జరిగింది. అయితే ఆ 6 లాంగ్వేజెస్ చూసుకుంటే ఫస్ట్ తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం అండ్ ఒడియా. ఈ 6 లాంగ్వేజెస్ అనేది 2014 వరకు రికగ్నైజ్ చేసిన లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజెస్. అండ్ 2024లో మనం రీసెంట్గా 5 క్లాసికల్ లాంగ్వేజెస్ అనేది యాడ్ అవ్వడం జరిగిందనమాట. ఆ లాంగ్వేజెస్ చూసుకుంటే మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సామీ అండ్ బెంగాలీ. ఈ 5 లాంగ్వేజెస్తో కలుపుకొని ఇప్పుడు వరకు 11 లాంగ్వేజెస్ అయితే అవ్వడం జరిగింది. సో ఇవి మన ఇంపార్టెంట్ ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ క్రైటీరియా అనేది ఎలా రికగ్నైజ్ చేస్తారు అనేది మనం లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాము. మీరైతే ఈ లింక్ అనేది చూస్తే మీకు డిస్క్రిప్షన్లో మీకు ఎలా క్రైటీరియా అనేది తెలుస్తుందన్నమాట.